మనం ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి. శుభ్రంగా మనం చికెన్ని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఒక అర స్పూను పసుపు, ఒక స్పూను కారం అండి. మనం మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం, ఎక్కువ అవసరం లేదు. ఒక అర స్పూను ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి. ఉప్పు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మొత్తం పట్టేస్తుంది అనమాట ముక్కలకి, మనకి కసంగా అనిపిస్తాయి తర్వాత తినేటప్పుడు. ఆయిల్ ఒక 2 స్పూన్లు, పుదీనా, కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందామండి. కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. పెరుగు, మనకి పెరుగు వేయటం వల్ల చికెన్ త్వరగా సాఫ్ట్ అవుతుంది, తొందరగా ఉడుకుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం చక్కగా కలిపేసుకుందాం. మనకి అన్ని పీసెస్కి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ఆయిల్ అన్నీ కలిసే విధంగా మనకి పట్టే విధంగా కలిపేసుకుందామండి. మనం కరివేపాకు, పుదీనా వేయడం వల్ల మంచి ఈ అరోమా అనేది మన పీసెస్కి పట్టేసింది అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ మనం కూర చేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మళ్ళీ మామూలే, కాకపోతే మనం మ్యారినేషన్ చేసుకునేటప్పుడు కూడా వేసుకుంటే మనకి ఆ పీసెస్కి బట్టి టేస్ట్ మనకి తినేటప్పుడు కూడా ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కనీసం ఒక 3 గంటలన్నా పక్కన పెట్టేసేయాలండి. మనం మ్యారినేషన్ చేసుకున్నాము అంటే 3-4 గంటలు పక్కన పెట్టేసామంటే మనకి బిర్యానీలో పీసు సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. త్వరగా ఉడకటమే కాకుండా మంచి టేస్ట్ వస్తుంది. మనం ఈరోజు కుండలో చేసుకుంటున్నాం బిర్యానీ కాబట్టి సూపర్గా ఉంటుంది. కుండ వాసన బట్టి చాలా బాగుంటుంది. దానికి తోడు ఈ మ్యారినేషన్ కూడా మనం చక్కగా చేసుకోవాలి. కారం మాత్రం ఇందులో కొంచెం వేసుకుంటాం, కూరలో కొంచెం వేసుకుంటాం కాబట్టి అన్ని కొద్దిగా వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు. నేనైతే కూరలో వేయిస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో వేయలేదు. ఇప్పుడు మనం దీన్ని ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవాలి, లేకపోతే పక్కన మూత పెట్టేసి పెట్టుకోవాలి. 3 గంటలు టైం లేదు అంటే కనీసం ఒక అరగంట అన్న పక్కన పెట్టండి. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా పీసెస్ కూడా ఈ సైజు, మనకి ఈ లెగ్ పీసులు కూడా ఇట్లా ఉండాలి, కట్ చేసినవి కాకుండా పీసెస్ కూడా పెద్ద పీసెస్ ఉండాలి. పెద్ద పీసెస్ ఉంటేనే బిర్యానీ బాగుంటుంది. చిన్న పీసెస్ అయితే కనుక మొత్తం దేనికి అది ఊడొచ్చేస్తాను అనమాట, చేతికి ఉడికిపోయి. సరే, ఇది మనం మూత పెట్టేసి ఒక 3 గంటల సేపు మ్యారినేషన్ చేసుకుందాం. ఇదిగండి బియ్యం ఒక 3 డబ్బాలు, అంటే ఈ డబ్బా వచ్చేసి 200 గ్రామ్స్ అండి. దీంతో నేను 3 తీసుకుంటున్నాను. బాస్మతి రైస్, ఇవి ఏ కంపెనీవి కాదండి, ఇవి లూజ్ అనమాట, పాత బియ్యం అనమాట, బాగుంటాయి. ఇవి పొడి పొడిగా వస్తుంది మనకి. మూడు తీసుకున్నాను. ఇవి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇవి శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి ఒక అరగంట సేపు మనకి నానాలన్నమాట. మనకి ఒక అరగంట నానితే ఏమవుతుందంటే మనకి రైస్ బాగుంటుంది. మరీ పలుక్క అట్లా లేకుండా మనకి నానకపోతే బియ్యం ఏమవుతుందంటే నీరు పట్టినట్టు అవుతుందండి. అందుకోసం మనం బిర్యానీకి ఎప్పుడైనా ఒక అరగంట, అంటే కొత్త బియ్యం పాత బియ్యం చూసుకొని నానబెట్టుకోవాలి. అన్ని బియ్యాలు నానబెట్టకూడదు. మనం బియ్యం చెక్ చేసుకొని మంచివా కాదా మనం ఎప్పుడు వాడుతుంటాం కాబట్టి అర్థమవుతుంది. దాన్ని బట్టి మాత్రం నానబెట్టుకోవాలి. ఇవి 2 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో మనం గోంగూర చికెన్ బిర్యానీ చేసుకుందామండి. ఏమేమి కావాలో ముందు మనకి పదార్థాలు చూసేద్దాం. ఇది దమ్ బిర్యానీ అని అనుకోవచ్చు. నేనైతే కుండ ఉంది, కుండలో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఇందులో మెయిన్గా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఇది నానబెట్టి కనీసం ఒక 3-4 గంటలు అయిపోయింది. తర్వాత గోంగూర, ఈ గోంగూర పుల్ల గోంగూర అండి, కొండ గోంగూర అంటాం కదా, మేమైతే కొండ గోంగూర అంటాం, ఎర్ర గోంగూర. ఇది 5 కట్టలండి. 5 కట్టలు శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి పక్కన పెట్టుకోవాలి, వడకట్టి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు, బిర్యానీలో కంపల్సరీ కరివేపాకు ఉండాలండి. కొత్తిమీర
కొత్తిమీర, పుదీనా, టమాటా, మనకి గోంగూరలోకి అలాగే బిర్యానీలోకి టమాటా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మనకి హోల్ గరం మసాలా అవన్నీ కూడా మీకు వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక మట్టి ముక్కుడు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం గోంగూర ఉడికించుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నానండి. బిర్యానీకి మనకి పల్లి ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుందండి. పప్పు నూనె అంటాం కదా, అది కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. మనకి గోంగూర ఎప్పుడు ఉడుకుతుంది వాటర్లో, అట్లా కాకుండా వాటర్ వడకట్టేసుకొని మనకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నానండి. నేను సుమారుగా నేను తీసుకున్న 5 కట్ల గోంగూరకి ఒక 50 గ్రాముల పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి ఉండాలండి, పచ్చిమిర్చి ఉంటేనే చాలా బాగుంటుంది. గోంగూర ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఒక చిన్న వెల్లుల్లిపాయలు ఒక 4 అండి. ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, గోంగూర అండి కడిగి పెట్టుకున్నాం కదా, గోంగూర 5 కట్ల గోంగూర వేసేస్తున్నాం. గోంగూర బాగా కడుక్కోవాలండి, గోంగూరలో ఇసుకుంటుంది. చాలా మంది గోంగూర ఉడకదు అనుకుంటా కడగరు అనమాట. ఉడికేది పక్కన పెట్టేసేయండి, ఉడకకుండా ఏం ఉండదు. కడగపోవటం వల్ల ఇసుక అవుతుంది, మనం ఇంత కష్టపడి చేసుకుందంతా కూడా ఇసుక అయిపోద్ది అనమాట. గోంగూర ఉప్పు నీళ్ళల్లో బాగా శుభ్రం కడుక్కోవాలి, నానబెట్టకూడదు. మళ్ళీ నానబెడితే ఏమవుతుందంటే మిగతా ఆకుకూరలాగా మనం గోంగూర నీళ్ళల్లో వేసి నానబెట్టామనుకోండి పులుపు అంతా వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసేసి 2-3 సార్లు బాగా జాడించి కడుక్కొని తర్వాత మంచి నీళ్ళల్లో కడుక్కోవాలి. గోంగూర అంతా వేసేసాం కదండి, ఇది మూత పెట్టేద్దామండి. మూత పెడితే మనకి కొంచెం అడుక్కి వెళ్ళిపోతుంది, అప్పుడు మనం గరిటె పెట్టి కలుపుకోవచ్చు. గోంగూర బిర్యానీ చాలా మంది చేశారండి, గోంగూర చికెన్ బిర్యానీ. కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళది. అన్ని పదార్థాలు ఒకటే, ఉపయోగించేది ఒకటే అయినా కూడా చేసేదాన్ని బట్టి టేస్ట్ తేడా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మనం ఉడికించుకుందాం. ఇంకా ఈ గోంగూరలో మనం 1-2 టమాటాలు వేసుకోవాలి. గోంగూర అడుక్కుపోయిన తర్వాత 1-2 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. ఇంకెంతకంటే ఏం వేసే పని లేదండి. మనకి ఆయిల్లోను అలాగే ఆ గోంగూరలో ఉన్న తడితోనూ మగ్గాలన్నమాట. ఇప్పుడు గోంగూర మూత తీసి చూద్దామండి. పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకుందాం. టమాటా వేసేస్తున్నాం, ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం, ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇది నేను పక్క స్టవ్ మీదకి పెడుతున్నానండి. మనం పక్కన బిర్యానీ చేసేసుకుందాం. గోంగూర ఉడికేందుకు మనం చికెన్ వేసేసుకుందాం స్టవ్ మీద. ఇప్పుడు ఇది పక్కకు మారుస్తున్నాం. ఇదిగండి బిర్యానీ హండీ పెట్టేశాను, ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, అంటే మనం అన్నీ వేయట్లేదు, నేను మళ్ళీ చూపిస్తాను. ఇది చెక్క, లవంగ, యాలక. ఇదిగండి మొగ్గ, కారనాసు ఒకటి, జాజికాయ, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మజ్జిగ చేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఈ ఆనియన్స్ అయితే ఎర్రగా వేగాలండి, మనకి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మనం టమాటా కట్ చేసుకుందాం. ఇప్పుడు గోంగూర ఉడికిందో చూద్దామండి. గోంగూర ఉడికిపోయిందండి. మనం ఇందులో లైట్గా ఉప్పు వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందామండి, ఎక్కువ అవసరం లేదు. మనం ఉప్పు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంక ఇది ఉడికిపోయింది మనకి. ఇది పక్కన పెట్టేసుకొని మనం రైస్ కోసం వాటర్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద రైస్ కోసం వాటర్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం చెక్క, యాలకులు, మనం ఏమైతే మనం బిర్యానీలో ముందుగా వేసుకున్నామో అయ్యే మళ్ళీ వేస్తున్నాము. చెక్క, లవంగ, అలాగే యాలకులు 4 మిరియాలు వేసాను. ఇవి మనకి తెరలాలన్నమాట. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను, 4 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి, 1 స్పూను.
ఇప్పుడు ఇవి మరగాలండి. మరిగేలోపు మనం కూరని ఇటు షిఫ్ట్ చేశాను. మనం చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు మనం మసాలా కోసం 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు, వెల్లుల్లి, అల్లం కూడా వేసేసుకుందామండి ఈ జార్లోనే. 3/4 కేజీ రైసు, కేజీ చికెన్కి నేను ఒక 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. మనకి మిగతా మసాలాలు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరితో. కానీ మనకి కొంచెం మిగిలింది అనుకోండి బిర్యానీ పాడైపోద్ది అనమాట. ఇప్పుడు అల్లం కూడా ఒక 2 ఇంచుల ముక్క అయితే కట్ చేసి వేస్తున్నాను. మనకి అల్లం వెల్లుల్లిపాయలు, అల్లం తక్కువ వేసుకున్నా కూడా వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం బాగా వేసుకుంటే బిర్యానీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. పుదీనా, పేస్ట్ చేసుకున్న మసాలా, సోంపు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి. ఇది కొంచెం మనం రైస్లో వేసుకున్నాం, ఉడుకుతుంది కదా రైస్. ఇప్పుడు మనం పసుపు కొంచెం వేస్తున్నానండి. మనకి చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాము, ఉప్పు చూసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేస్తున్నాము. ఒకసారి కలిపేసి ఈ మసాలా కొంచెం ఉడకాలి, మనకు ఆయిల్లో మగ్గాలి. అల్లం వెల్లుల్లి 2 మనకు ఆయిల్లో మగ్గాలి. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ, కానీ మనకి పచ్చి కొబ్బరి వేయట్లేదు నేను. ఎండు కొబ్బరి గసగసాలు విడిగా రుబ్బి పోస్తాను అన్నమాట, తర్వాత చేస్తాను అది. ముందుకైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడకాలి, ఆయిల్లో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకున్నాము. అన్ని స్పైసెస్ వాసనలు, మనకి మంచి వాసనలు మనకి బాగుంటుంది అన్నమాట పట్టి. ఇందులో వాటర్ కానీ అట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఆయిల్లో వేగాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం ఎండు కొబ్బరి, ఒక పావు చెప్పుల సగం, కొంచెం గసగసాలండి, ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి 4 గంటల సేపు మ్యారినేట్ అయింది ఇది. 4 గంటలు మనకు టైం లేకపోతే కనీసం ఒక అరగంటన్నా ఇట్లా ఉప్పు, కారం, పసుపు, పుదీనా, ఆయిల్ వేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట చికెన్. ఇప్పుడు ఇది మనం వేసేద్దాం. చికెన్ని కలిపేసుకుందామండి. ఇప్పుడు చికెన్ని కలిపేస్తుంది. మనకి పక్కన రైస్ కోసం ఎసరు పెట్టుకున్నాం కదా, మనం మసాలా కొంచెం మిరపకాయలు అవన్నీ వేసి ఆ నీళ్లు కూడా మనకి మరిగినాయండి. ఇప్పుడు మనం అందులో కూడా రైస్ వేసుకుందాం. ముందు ఇది కొంచెం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే దీన్ని మగ్గనివ్వాలండి. చికెన్ మనకి త్వరగానే మగ్గుతుంది, ఎందుకంటే మనం పెరుగు కూడా వేసుకున్నాం మసాలాతో పాటు. మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి మనకి త్వరగానే చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు మరిగిపోతున్నాయి, మనకి రైస్ వేసేసుకుందాం. ఈ మనం అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్, ఇవి మొత్తం కూడా మనం వేసేసుకున్నాం. 70% ఉడికిద్దాము. 50, 60, 70, 80 అట్లా కూడా తీసుకోవచ్చు మనం. మధ్య మధ్యలో అట్లా కాకుండా నేను ఒకేసారి 70% ఉడికించి కర్రీలో వేసేస్తాను అనమాట. మన కర్రీ అవుతుంది కదా పక్కన. మనకి చికెన్ కూడా సగమే ఉడకాలండి, పూర్తిగా ఉడకకూడదు. పూర్తిగా ఉడికింది అనుకోండి మళ్ళీ మనం దమ్ పెట్టుకున్నప్పుడు పీసులు మనకి తినడానికి రావు అనమాట, కలిసిపోతాయి రైస్లో. అందుకోసం మనం 50% చికెన్ అయితే ఉడకాలి. ఇప్పుడు ఈ రైస్ ఉడకాలండి. 70% ఉడికిన తర్వాత తీసి మనం కర్రీలో వేసేసుకుందాం. ఇందులో మనం ఇందాక కొంచెం వాటర్లో ఉప్పు వేసుకున్నాం, ఒకసారి కలిపేసుకున్నాం. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకుందాం అండి. రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు ఇవి మనకి అన్నం ఉడికేలోపు మనం చికెన్ కూడా ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఇదిగండి మనం గసగసాలు, కొబ్బరి వేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఇదిగండి వేసేసుకున్నాం.
ఇది ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాం. మనం అన్నంలో కూడా వేసుకున్నాం, కూరలో కూడా వేస్తున్నాము. చూసి వేసుకోండి ఉప్పు, ఎందుకైనా మనం గోంగూర కలుపుతున్నాం కాబట్టి ఎక్కువ ఏం కాదు, కానీ మనం చూసి వేసుకుంటే మంచిది కదా. కారం కూడా వేసేసుకుందాం. ఒక 3 స్పూన్లు కారం అండి, మన స్పైస్ని బట్టి వేసుకోవాలి. సరే కలిపేసుకుందాం. కారం వేసాం కదా. మనం అక్కడ రైస్ ఉడికిపోతే ఇది అటు షిఫ్ట్ చేసుకున్నామండి. నా దగ్గర జాజికాయ ఉంది కానీ జాపత్రి అయిపోయిందండి, అందుకని నేను జాపత్రి వేయలేదు. జాపత్రి వేసుకుంటే కూడా జాజికాయ జాపత్రి ఈ రెండు కూడా మనకి బిర్యానీకి మెయిన్. నేనైతే కొంచెం తక్కువగానే వాడాను మసాలాలు, ఎక్కువ కావాలన్నాడు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత మనం గోంగూర కలుపుకుందాం. ఇంకా ఉడకాలండి, ఇంకా 50% ఉడకాలి. మనకు ఒక 20% మాత్రం ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఒక నిమ్మచెక్క, ఒక కాయ మొత్తం నిమ్మకాయ పిండి వేసుకుందాం. నిమ్మకాయ పిండుతున్నా. బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ రైస్ తీసుకోండి, పాత బియ్యం తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక 2 మినిట్స్ మనం ఉడికించేసి తీసేసుకుందాం. మనకు కరెక్ట్గా 70% ఉడుకుతుంది అనమాట. గోంగూర మెత్తగా మెదిపేసుకోవాలండి. మనకి కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే వేడిగా ఉంది, అందుకోసం నేను మిక్సీ జార్లో వేయట్లేదు. రోట్లో కూడా రుబ్బుకోవచ్చు, ఏది వేయాలన్నా కానీ మనకు వేడిగా ఉంది కాబట్టి పప్పు గుత్త మెదిపేసుకుందాం. గోంగూర వేసేస్తున్నానండి. మనం ఉడికించి మెదుపుకున్నాం కదా గోంగూర, అదంతా వేసేస్తున్నా. గోంగూర ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. మనకి 1 నిమిషం మగ్గిచ్చేసుకొని రైస్ వేసేసుకున్నా. రైస్ కూడా అయిపోయింది. మనకి గోంగూర ఉడికిందే, కర్రీ కూడా ఉడికిందే కాబట్టి మళ్ళీ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. కలిపేసుకున్నాం కదా, రైస్ వేసేసుకున్నాం. ఇదిగండి 70% ఉడికింది. ఇది దీన్ని పక్కన వేసేసుకున్నాం. సిమ్లో పెట్టేసుకుందాం, మనకి చికెన్ మగ్గుతుంది ఇంతలో. మనం వాటర్ కూడా ఇంకా వేయాల్సిన పని లేదు, చికెన్లో వాటర్ ఉంది కాబట్టి అవసరం లేదు. మనకి బిర్యానీ రైస్ పాత బియ్యం అయితే బాగుంటాయి, పలుకుగా మంచిగా మనం తీసుకున్నా కానీ ఇందులో మగ్గేటప్పుడు కరెక్ట్గా సరిపోద్ది. ఇది మొత్తం రైస్ అంతా పర్చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. మనం కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కొంచెం కరివేపాకు కూడా చల్లుతున్నా. నెయ్యి మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకున్నా. ఇందులో ఇంకా మనం కలర్ వాటర్ కానీ ఇంకా అవసరం ఉండదండి, ఎందుకంటే గోంగూర వేసుకున్నాం కదా, కలర్ గ్రీన్ కలర్ బాగానే వస్తుంది అనమాట. మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాము. ఇది మామూలుగా గిన్నె అయితే కనుక మనం పెనం మీద పెట్టుకోవచ్చు, ఇది కుండ కాబట్టి ఇంకా పెనం అవసరం లేదు. ఇట్లనే ఒక 15 మినిట్స్ పెట్టుకొని వదిలేసేయాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసుకోవాలి. ఇంకొంచెం అడుగున బియ్యం రైస్ ఉంటే కూడా వడకట్టేసేసి అనమాట. ఇదిగోండి పాలు, చిన్న గ్లాస్ పాలు అయితే వేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట. ఇందులో వేసేసుకుంది. పాలు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీరు కలర్ కావాలంటే ఈ పాలల్లోనే కలుపుకొని మీకు దగ్గర ఏ కలర్ ఉంటే కలర్ ఇష్టమైంది వేసుకోవచ్చు. నేను కలర్ వేయట్లేదు, గోంగూర ఉంది కాబట్టి కలర్ సరిపోద్ది, అవసరం లేదు. ఇది 15 మినిట్స్ అండి. 15 మినిట్స్ వదిలేసేయాలి, ఇంకా మనం కదిలించకూడదు.
ఈ బిర్యానీ అయిపోయిన తర్వాత మనకి ఇటు నుంచి స్టీమ్ వచ్చేస్తుంది, అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా తడిగుడ్డ వేసాను. ఇప్పుడు మనకి ఇట్లా పొగలు వస్తున్నాయి, కనపడుతున్నాయా మీకు? ఈ పొగలు వస్తున్నాయి కాబట్టి మనకి బిర్యానీ అయిపోయింది. ఈ తడిగుడ్డ వేసి ఒక 2 మినిట్స్ అయిందండి. ఈ తడిగుడ్డ ఎందుకు వేసానంటే మనకి లోపల ఏమన్నా వాటర్ ఎక్కువగా ఉన్న కర్రీలో కానీ రైస్లో కానీ పీల్చేస్తుంది. ఇంకొకటి మనకి గిన్నె మాడకుండా, మనకి బిర్యానీ మాడి రాకుండా, మాడు వాసన అట్లా లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. మగ్గుతుంది మంచిగా. ఒక మాటలో చెప్పాలంటే మగ్గుతుంది అనమాట. రైస్ మగ్గుతుంది, లోపల చికెన్ కూడా మగ్గుతుంది. మనకి గిన్నె అయితే అడుగు మాడదు. అసలు బిర్యానీ అనగానే ఖచ్చితంగా గిన్నె మాడుతుందండి. మీరు బాగా చేసిన దమ్ బిర్యానీ చేసిన కంపల్సరీ కుండ పెట్టుకోండి. కుండకైతే ఇంకా కొంచెం ఎక్కువే మాడుతుంది. గిన్నె అయినా ఏదైనా సరే మాడుతుంది అనమాట. వాటర్ ఉన్నా ఆయిల్ ఉన్నా కూడా మాడుతుంది. అది తీరే అంత, బిర్యానీ తీరే అంత. ఈ గుడ్డ వేయటం వల్ల ఎక్కువ మాడదు, మాడకుండా ఉండదు, ఎక్కువ మాడదు. ఆ వాసన కూడా మనకు రాదనమాట, పైకి బట్టలాగేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా బిర్యానీ కానీ మామూలు రైస్ కానీ మనకి నీరు ఎక్కువైనప్పుడు ఇట్లా బట్టేసేసుకోవచ్చు. నీరు ఎక్కువ లేకపోయినా మగ్గాలంటే కూడా బట్టేసుకోవచ్చు. బిర్యానీకి ఇది కంపల్సరీ అండి. క్యాటరింగ్లో ప్రతి ఒక్కరు చేస్తారు. ఇది మేము మొదటి నుంచి చేస్తాము. మా సిస్టర్ మాకు అలవాటు చేసింది ఇట్లాగా. తను చేసేటప్పుడు వేసేది మేము కూడా వేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఈ బట్ట తీసి బిర్యానీ అయిందో లేదో చూద్దాం. పొగలైతే వస్తున్నాయి, అయ్యింది. స్టవ్ ఒక 15 మినిట్స్ పైన అయ్యింది, 17 మినిట్స్ దాకా అయింది. నేను తీసేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం తీసి చూద్దాం. చూసారా ఇట్లా అన్నం చూసారా ఎట్లా నిలబడింది, ఎట్లా పొడి పొడిలాడుతుంది చూసారా? ఇండలో వండితే ఇలాగే ఉంటుందండి. మనం కొంచెం నానబెట్టుకుంటే కూడా బాగుంటుంది. పాత బియ్యం అయితే బాగుంటుంది. మనకి పొడి పొడిలాడుతుంది చూసారా, ఎక్కడ వాటర్ లేదు, మనకి పొడి పొడిలాడిపోతుంది అన్నం. ఇట్లా ఉంటుంది అనమాట. అందుకోసం బట్టలు ఎప్పుడన్నా నీరు ఎక్కువ అయింది అని అనిపిస్తే, మీకు అనుమానం వచ్చిందంటే వేసుకోండి. నేను ఈరోజు నీరు ఎక్కువ అయిందని వేయలేదు. మనకి చికెన్ అన్నం రెండు కూడా సమానంగా మగ్గుతాయని చెప్పి వేసాను అనమాట. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి. ఇప్పుడే కదా స్టవ్ ఆఫ్ చేసి వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకున్నాం. ఇవ్వండి మనకి బిర్యానీ రైస్లోకి నంచుకోవడానికి కీరా దోశ, నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇవి సరిపోతాయండి. ఇప్పుడు మనం రైస్ తెచ్చేసుకుందాం. రైస్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసి కూడా 10 మినిట్స్ దాటిపోయింది. ఇక తీసుకొస్తాను. ఇవ్వండి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. పొగలు సెగలు. ఇప్పుడు మనం ఇటు నుంచి చూపిస్తాం, మీకు క్లియర్గా కనపడాలి కాబట్టి నేను ఇటు నుంచి తీస్తాను. ఇవ్వండి లోపలికంతా కనపడుతుంది చూడండి. మనకు ఆయిల్, నెయ్యి, పాలు కూడా వేసాం కదా. మనకు అడుగును కొంచెం ఎక్కువే వంటదండి, అందుకే నేను బట్ట వేసింది అనమాట. ఎక్కువ అడుగు అంటకుండా ఉండాలి అంటే మనం బట్ట వేసుకోవాలి. ప్లేట్లో పెట్టి చూపిస్తాం. మేము ఎక్కువ మసాలాలు, నాన్ వెజ్ తక్కువ అండి, అందుకని మసాలాలు నేనైతే కొంచెం తక్కువగానే వేశాను. మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. నా దగ్గర జాపత్రి లేదు, జాపత్రి ఉంటే కూడా చాలా బాగుంటుంది, మంచి వాసన. రెండు లెగ్ పీసులు అయితే వచ్చేసినాయి. ఇట్లా ఉంటే మనం కలిపేసుకున్నామంటే మొత్తం కలర్ అయిపోతుంది. మనకి ఇట్లా ఉందనుకోండి, ఓ పక్క నుంచి తీసి పెట్టుకుంటే గోంగూర కర్రీ వస్తుంది. ఈ వైట్ రైస్లో కొంచెం కలుపుకొని తినొచ్చు. నేను కలర్ వేయకుండానే క్రీమ్ కలర్ వచ్చింది చూడండి. కలర్ వేయకూడదు, మనకి మరీ వైట్గా ఉందనుకుంటే కలర్ వేసుకోవాలి, కానీ దీనికి అవసరం లేదనమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దామండి. మూత పెట్టేస్తున్నా. మనకి తడిగుడ్డ కప్పు ఉంచితే ఏంటంటే వేడి ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అందుకని నేను తడిగుడ్డ వేసి ఉంచుతాను, ఎక్కువసేపు వేడి ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మకాయ పిండేస్తున్నా. ఒక 4 కీరా ముక్కలు. ముందు మనం చికెన్ ఉడికిందో లేదో చూద్దామండి.
చూసారా ఎట్లా ఉడికిందో. మనకు దమ్ బిర్యానీలో ఉన్న అద్భుతం ఇదేనండి. మనం డైరెక్ట్గా కర్రీ ఉడికించకుండా పచ్చి చికెన్ వేసినా కానీ ఇంత చక్కగా ఉడిపోద్ది దమ్ము. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దామండి. మనకు గోంగూర వేయటం వల్ల మంచి గ్రీన్గా చాలా బాగుంటుంది. బాగా కాలిపోతుంది అన్నమాట. చూడండి సూపర్గా ఉంది. కరివేపాకు వేయటం వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అస్సలు కరివేపాకు వేయరు బిర్యానీలో, కానీ బిర్యానీలో కరివేపాకు వేసుకొని ఒక్కసారి చూడండి. మనకు పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఎంత మంచి ఫ్లేవరు ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుందండి. మనకి ఎక్కడా కూడా గోంగూర మెదిపి వేసాం కాబట్టి మనకు ఆకులు ఉండదు అనమాట. ఇదిగోండి ఒక ముక్క కూడా పెట్టుకున్నాను. సూపర్ సూపర్ అంటే సూపర్ అండి. ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినాయి. ఆ కుండ వాసన అయితే ఏదైతే ఉందో అది బిర్యానీకి పట్టింది. సూపర్ ఉందండి. ఆ వాసన కోసమే కుండలో చేసుకోవాలనిపిస్తుంది బిర్యానీ. ఇవ్వండి చాలా బాగుంది. గోంగూర కూడా కరెక్ట్గా సరిపోయింది. మనం కారం 3 స్పూన్లు వేసాము. దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు బాగా వేసాం కదా, ఆ కారం ఈ కారం మిక్స్ అయ్యి బాగుందన్నమాట. అవి టేస్ట్ చేయడానికి వచ్చాడండి, చూద్దాము. వేడిగా ఉంది నాన్న, చూసుకో. బాగుందా? గోంగూర చికెన్ దమ్ బిర్యానీ బాగుంది కదా. ఇవన్నీ మీరు కూడా చేసుకోండి, ఎలా ఉందో నాకు చెప్పండి. చాలా బాగుందండి. మీరు కూడా ఒక్కసారి చేసుకొని నాకు చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసిన తర్వాత హైప్ పాయింట్స్ ఉంటాయండి, హైప్ చేయండి. ఒక్కసారి క్లిక్ చేస్తే మీకు హైప్ పాయింట్స్ వస్తాయి. మరొకసారి క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. కంపల్సరీ గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. చూసారండి ఎంత బాగా మగ్గిపోయినాయి. ఆ బట్ట అలా వేసి ఉంచడం వల్ల మనకి ఎంతసేపు అయినా వేడి ఉంటుందండి. కుండ కాబట్టి వేడి ఇంకా ఎక్కువసేపే ఉంటుంది. ఇవ్వండి నేను ఇంకొక ముద్ద తింటున్నాను. చాలా బాగుంది. వేడి మీద అసలు ఇంకా తినాలనిపిస్తుంది బిర్యానీ. సూపర్ సూపర్ సూపర్, అద్భుతం. హాయ్ వ్యూయర్స్, ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ గోంగూర దమ్ బిర్యానీ. సో ఇవాళ అది కూడా స్పెషల్గా కొండలో వండుతాము. సో టేస్ట్ చేద్దాం. చాలా బాగా కుదిరింది. చూడండి, కొండ కూడా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ టెక్స్చర్ కూడా చూడండి. బిర్యానీ పైన వైట్ రైస్, కింద లోపలేమో చూడండి తీస్తుంటే చూడండి ఎట్లా కలర్ వస్తుంది. బ్యూటిఫుల్. అది పొగలే చూసారా. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. ఎంత అవిగడ ఆల్రెడీ తినేసాడు, మరి అందుకని రావట్లే కెమెరాలోకి. రారా, అదిగో వచ్చాడు, తినేసాడు ఆల్రెడీ. ఇగో చూడండి నిమ్మకాయ తింటున్నాడు. అచ్చా ఇదా కీరకాయ. ఓకే. సో ఇదిగో చూడండి హైదరాబాద్ స్టైల్ లాగా మన కుండలో తయారు చేసి చూడండి. పైన వైట్ రైస్, కింద మాత్రం బ్యూటిఫుల్ గా మసాలాతో చికెన్ గ్రేవీ. చూడండి ఇగో రైస్ కూడా పెట్టిన తర్వాత పెట్టు కొద్దిగా చాలు. చూసారా
అద్భుతం, బ్యూటిఫుల్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి చూద్దాం. ఇదిగోండి, దాంతోపాటు కీరకాయ, నిమ్మకాయ, ఉల్లిపాయలు, నెక్స్ట్ పెరుగు చట్నీ, ఇది కలపాలి ఇప్పుడు ఇంకొద్దిగా. సో ముందైతే మనం ఉట్టి బిర్యానీ టేస్ట్ చేస్తాను నేను. లెట్ మీ టేస్ట్ ఓన్లీ బిర్యానీ. మీకు కూడా పోతావా? దా 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 ఇద్దరా కూర్చో. అబ్బో పొగలు. ఇది కూడా మా అభిగా టేస్ట్ చేస్తున్నాడు. వేడి వేడిగా అసలు హాట్, పైపింగ్ హాట్ గా ఉందండి. నా చేయి కాలుతుందండి బాబు. అబ్బా అబ్బా అబ్బా. చూసారా ఉట్టి రైస్, ఇంకా ముక్కలు ఇంకేం కరవలేదు. అప్పు సాలిడ్ అండి. టేస్ట్ చేద్దాం. బిర్యానీ ఎప్పుడైనా వేడి వేడి నాకు కాలిందా నువ్వు? ఇంకో ముద్ద పెట్టుకొని చూస్తే కానీ ఉట్టి రైస్ సాలిడ్గా ఉందండి. ఇది తీసుకో ఒకసారి. పీస్ తినాలండి అందుకని. అది సో అందుకే నేను టేస్ట్ చేయను కాబట్టి పక్కన పెడుతుంది. సో ఇంకొక ఉట్టి రైసే మీకు కూడా పెట్టినా. చాలా వేడి కుండలో అంటే తొందరగా చల్లారు. పట్టు చూడు, టేస్ట్ చూడు. బాగుందా? ఉట్టి రైసే బాగుంది చూడండి, అసలు మామూలు టేస్ట్ కాదు. ఓకే, కుండ ఫ్లేవర్ కూడా బాగా వస్తుందండి. కుండ ఫ్లేవర్ తోటి చూడండి, ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ లో మనం ఎట్లా చేస్తారో అట్లా ఆ టైప్ గా పైన అంతా వైట్ రైస్, కింద మసాలా. ఇప్పుడు దాని సొంత తిప్పుతుంది, తిప్పిన తర్వాత టేస్ట్ చేసి చూస్తే మసాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు గోంగూర తీస్తున్నాము. ఆ గోంగూర కూడా ఎట్లా ఎట్లా పైన పైన ఉందో. అసలు మామూలుగా గోంగూర టేస్ట్ నిజంగా అన్నంకి, చికెన్ కి పట్టింది. చికెన్ అయితే నేను తినగా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. కానీ బట్ ఫ్లేవర్ఫుల్ ఎట్లా ఉందంటే అసలు రైస్ కూడా ఆ గోంగూర టేస్ట్ తగులుతుందండి. భలే బాగా వచ్చింది, చాలా బాగుంది. అది చూడండి, పైన వైట్ రైస్, కింద లోపల మసాలా అంతా. ఓకే, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మంచిగా వద్దాం. బాయ్, టేక్ కేర్.